భాగ్యోదక దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు దురిపిస్తే, మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయాలకి రుద్రనేతుడై లేచి, మాతృభూమి నుదిటిపై చుండి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగు అల్పయత్నుడు ఖడ్గ బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగు అతి భయంకరుడు ఖడ్గ బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే తెల్ల కుక్క, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పను ఉంచావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెల పెల సంఖ్యలు తెచ్చి స్వరాజ్య పోరాటమించి, ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు, సన్న భూమి ఒడిలోని ముదిగాడు. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. అదిగో అదిగదిగో ఆకాశం పల్లున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెక్కడు. బతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్ము నుంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు మెట్టురు ఉప్పెనైతే, ఆ చంద్రడిక్కుల గంట గడ్డలి పన్ను గడగలి చూడరా? అన్నా మందిందరాల్లూరిని చుట్టుముట్టి మళ్ళీ మార్మలముని మరటి గంటు లెక్కు పెట్టి, వంద ముళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. ఆ జాలు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భరతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని, హిందూ ఫౌజు జై హిందని గడిపాడు